హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం రథోత్సవంను కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కళ్యాణ రథోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నీలిమ పాల్గొన్నారు. ఎస్ఆర్ నగర్ పురవీధులో రథంపై అమ్మవారిని దర్శనమిచ్చారు. అమ్మవారి రథోత్సవాన్ని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. మరోవైపు రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఎల్లమ్మ తల్లికి ఈరోజు కళ్యాణ ఊరేగింపులో వెళ్తున్నాము. మేమందరం కూడా అమ్మవారిని ఘనంగా ప్రజలందరూ కూడా తీసుకుని అమ్మవారిని నిన్న కళ్యాణ ఉత్సవంలో ఈరోజు ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆ ఊరేగింపులో ఆ అమ్మవారిని వాయిద్యాలతో, ఆ మేళాలతో, తాళాలతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మేమందరం కూడా ఎల్లమ్మ తల్లికి అని నోటితో అంటున్నాము. మేము అదే చెప్తున్నాము. ఇప్పుడు మీరు వాయిద్యాలు కూడా పెట్టాలి అని, ఎందుకంటే డిపార్ట్మెంట్ వారు వేరే ఇబ్బందులు ఉన్నాయని ఆపడం జరిగింది. అది ఆపకుండా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అందరు కూడా జాగ్రత్తగా ఉంటూ ఈ యాత్రని బాగా సాగించాలి. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఎవరి కాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ కూడా వారి మహిళలే కాదు, మగవారే కాదు, పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఈ అమ్మవారిని మనం గుడి వరకు సాగనంపాల్సిన అవసరం ఉంది. అమ్మవారి గుడిలో వెళ్లే వరకు మనం అందరం శాంతియుతంగా ముందుకు వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా